మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాష్ట్ర ప్రతిష్టను, రాష్ట్ర పరువును గంగలో కలిపినట్టు రాష్ట్రం దివాలా తీసిందని దివ్యంగా ఉన్న రాష్ట్రం మీద దివాలా తీసిందని ఆరోపణలు చేసే ఒక దివాలాకోరు ముఖ్యమంత్రి మనకు ఉండడమే ఇవాళ నిజంగా కూడా మనం చేసుకున్న దురదృష్టం. కొత్త పరిశ్రమలు కాదు, ఉన్న పరిశ్రమలే తరలిపోతున్నాయి. యువతకి, ఉపాధికి, రాష్ట్ర ప్రగతికి తీరని అన్యాయం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇవాళ కొత్త స్లోగన్ పెట్టినాడు, ఇవాళ కొత్త పిఆర్లను పెట్టుకున్నట్టున్నాడు. 2-3 కొత్తగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తోడైనరు. తెలంగాణ రైజింగ్ అట. ఎలా రైజింగ్ అవుతుంది చెప్పు? ఇండియా షేనింగ్ అని అప్పట్లో ఒకళ్ళు వాగినరు, వాళ్ళు అడ్రస్ లేకుండా వీకినరు. నువ్వు ఎవరు పెట్టుకున్నట్టు నిన్న ఇవాళ 2 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినోని ఆయన తెలంగాణ రైజింగ్ అట. తెలంగాణ రైజింగ్ కాదు, అనుముల బ్రదర్స్ రైజింగ్. తెలంగాణలో అదానితో పోటీ పడుతూ ఆస్తులు ఎవరికన్నా సృష్టించుకుంటున్నారంటే అనుముల బ్రదర్స్, రేవంత్ బ్రదర్స్ రైజింగ్. తెలంగాణ మాత్రం ఫాలింగ్, ఇది పక్కా. నువ్వు ఎవరినన్నాడు? నీకు శాతనైతే నీ కొండారెడ్డిపల్లెకి పోయి ఆడ కూర్చో, రచ్చబండ మీద కూర్చొని పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి అడుగు, చెప్తారు రైజింగా ఫాలింగా ఏందో చెప్తారు. 12 నెలల పాలన మొత్తం అసత్యాలు, అర్ధసత్యాలు, అటెన్షన్ డైవర్షన్ స్కీములు తప్ప నువ్వు పీకింది ఏందని నేను అడుగుతాను. ఒక హ్యాబిచువల్ లయర్ లాగా ఒక అలవాటుతో అబద్ధాలు ఆడే అబద్ధాల కోరు మాదిరిగా అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లు, మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లు తప్ప నువ్వు చేసింది ఏంది రేవంత్ రెడ్డి నేను అడుగుతాను. ఇవాళ నేను అందుకే సూటిగా అడిగేది, అప్పుల చాటున అప్పులు 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 అంటే తప్పుడు కూతల మాటున మళ్ళొక్కసారి నీ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోము, వదిలిపెట్టం. అందుకే వాస్తవాలు చెప్పడానికే ప్రజలకు ఈ ప్రెస్ మీట్ పెట్టినా, నేను తిట్టడానికి కాదు. మీరు గద్దెనెక్కిన మొదటి రోజే నిజానికి మా నాయకుడు మా కేసీఆర్ గారు చెప్పినారు, వాళ్ళని ఒక 3-4 నెలలు ఏమనకండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి, శాసనసభల శాసన మండలిలో బయట అక్కసు వెలగక్కినట్టు ఉండొద్దు, మనం పద్ధతిగా ఉండాలి, మనం తెచ్చిన తెలంగాణ, కష్టపడి తెచ్చిన తెలంగాణ ఇది, ఎవరికి ప్రజలు అధికారం ఇచ్చినా తెలంగాణ బాగుండాలని కోరుకోవాలి, ఏమనకండి అన్నారు. మేమేమో అనలే. కానీ నువ్వు మొదటి రోజు నుంచి మొదలు పెట్టినావు అసెంబ్లీలో కారు కూతలు, పిచ్చివాగుడు, శ్వేతపత్రాల పేరిట డ్రామాలు తప్పలేదు. నువ్వు శ్వేతపత్రాలు పెడితే మేము శ్వేతపత్రాలను బయట పెట్టినాం. నువ్వు ఆ అప్పుల గురించి మాట్లాడితే అప్పులను పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించిన వైనాన్ని ప్రజల ముందు పెట్టినాం. కానీ నువ్వు బంద్ చేస్తలేవు. మళ్ళీ నువ్వు, మీ మంత్రులు, మీ మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లతోని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అన్నట్టు అదే మాట పదే 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 పాడిందే పాటరా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి అసెంబ్లీలో ఎండగట్టినాం, మిమ్మల్ని బయట ఎండగట్టినాం, అయినా మళ్ళీ అదే సొల్లు పురాణం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. అయినా ఇవాళ ఎందుకు వచ్చినాయి ఈ దొంగ ముచ్చట్లు? సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోతే నువ్వు సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలి. గొప్పగా ఇది చేసినాం, అది చేసినాం, పొడి చేసినా అని చెప్పుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు కావాలని అప్పులు గిప్పులు అని మళ్ళీ తప్పుడు కూతలు ఎందుకు కూస్తున్నావు? ఒకటే ఒక కారణం. ఎందుకంటే నీ బాధ ఏంది? నీ 6 గ్యారంటీలు 100 రోజులు అన్నావు, దాని మీద చర్చ జరగద్దు. 420 హామీలు నువ్వు ఇచ్చినావు, వాటి మీద చర్చ జరగొద్దు. అందుకే నేను అంటున్నా, అప్పుల లెక్కలు కాదు, హామీల లెక్కలు చెప్పు. వడ్డీల ముచ్చట్లు కాదు, వాగ్దానాల ముచ్చట్లు చెప్పు. ఆ రోజు చాలా గొప్ప వాగ్దాటి ప్రదర్శించిండ్రు కదా నువ్వు, బట్టి విక్రమార్క ఇద్దరు. ఏమన్నారు ఆ రోజు? ఒక టీవీలో చర్చ కూర్చోబెట్టి, మరి చాలా చెప్తున్నారు మీ ఇద్దరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు, అవుతుందా మీతోని అని అడిగితే, మాకు అనువు తెలుసు, అనా పైసతో సహా లెక్కలు తెలుసు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఆ రోజు టీవీల ముందు సొల్లు పురాణం చెప్పింది నువ్వు, నీ డిప్యూటీ సీఎం కాదా? ఇలా వచ్చి మళ్ళీ దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నా ఈ సన్నాసి ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, నువ్వు కాదా ఆ రోజు చెప్పింది? మాకు అనా పైసతో సహా ప్రతి లెక్క తెలుసు, ఎట్లా మాట నిలబెట్టుకోవాలో తెలుసు అని ఉదరగొట్టింది నువ్వు కాదా? ఆ రోజు దొంగ లెక్కలు, ఈ రోజు కాకి అరుపులు. అందుకే మేము అనేది, దమ్ముంటే అప్పులపై కారు కూతలు కాదు, నీ అసమర్థ పాలన పైన శ్వేతపత్రం విడుదల చెయ్యి. నువ్వు చేసింది ఏందో చెప్పు. నువ్వు చేసింది ఏంది నిజానికి? ఈ సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మొత్తం తిప్పి కొడితే 12,000 ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి దివాలాకోరు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది. రాహుల్ గాంధీకి రేపు ఎల్లుండి ఉత్తరం రాస్తా, మొత్తం నీ బండారం ఏందో, నీ కథ ఏందో ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను. కానీ తెలిసినా తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన కూడా, స్వాతిముత్యం యాక్టింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన బండారం, నీ బండారం బయట పెట్టాలి కాబట్టి చెప్తున్నా. నీ రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన మీ నాయకుడు అశోక్ నగర్కి వచ్చిండు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తెలుగులో ట్వీట్లు పెట్టిండు, నమ్మబలికిండు, తెలంగాణ యువతను మోసం చేసిండు. నీ ప్రభుత్వం వచ్చినాక నీ ఇప్పటిదాకా ఇచ్చింది సంవత్సరంలో 12,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే. ఇంకా 1,87,000 ఉద్యోగాలు
నీ ప్రభుత్వం బాకీ ఉంది తెలంగాణ యువతకు. అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి నిన్ను వదిలిపెట్టం, నువ్వెన్ని తప్పుడు కూతలు కూసినా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, అవి నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రుణమాఫీ బోగస్ అని తేలిపోయింది. రైతులు ఏ ఊరికి పోయినా తిరుగుతా ఉన్నారు, కాలేదు. 2 లక్షల లోపు కూడా కాలేదు. నా పొద్దున్నే నరేందర్ రెడ్డి అని రిటైర్డ్ టీచర్ పేద మెసేజ్ పంపిండు, సార్ నాది కానే కాలేదు, ఇది నా ఫోన్ నెంబర్, ఇది నా అకౌంట్ నెంబర్, జర మాట్లాడండి అసెంబ్లీలో అని పొద్దున్నే మెసేజ్ పంపిండు. ఒకటి కాదు, నీకు చేతనైతే దమ్ముంటే ఊరూరు అడుగు, తెప్పించుకో వివరాలు. ఎక్కడ కూడా రుణమాఫీ పాక్షికంగా అయింది తప్ప పూర్తిగా కానే కాలే. 49,500 కోట్ల కాడ మొదలైంది కథ. ఇవాళ నువ్వు 20,000 కోట్లతో ముగించినా అని చెప్తున్నావు. ఆ 20,000 కూడా పడలే, 20,000 కోట్లు కూడా పడలే. నీ బట్టి విక్రమార్క నీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్న ప్రకారమే 11-12,000 కోట్లు దాటలే. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి తెలుసుకో. అందరి ప్రజలను రైతులను పిచ్చోళ్ళని చేసినట్టు మాట్లాడు బంద్ చేయి. డబ్బు సంచులతో దొరికిన దొంగనే కదా దొంగ అని అరిచినట్టు ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవైపు విజయోత్సవాలట. ఎందుకు విజయోత్సవాలు? రైతుల ఆత్మహత్యలు పెరిగినందుక, ఆగిపోయిన నేత కార్మికుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనందుక, లేదా 48 మంది గురుకులాల్లో చచ్చిపోయే పరిస్థితులు కల్పించినందుక, లేదా 50 మంది పైచిలకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని వారికి తీసుకొచ్చినందుక, ఇచ్చిన మాట తప్పినందుక, లేదా మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినందుక? దేనికి? అందుకే మేము అనేది తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యలు ప్రారంభమైనాయి. ప్రభుత్వ హత్యలు అంటున్నా నేను, నీ మాట నేనే వాడుతున్నా, నువ్వే అన్నో గతంలో. ఉద్దేశపూర్వక క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఎవరు మరణించినా అది ప్రభుత్వ హత్యనే అని ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మీరే చెప్పిండ్రు. అందుకే నేను అంటున్నా, ఇవాళ చనిపోయిన గురుకుల పిల్లలు ప్రభుత్వ హత్యలే, మొన్న చనిపోయిన శైలజది ప్రభుత్వ హత్యనే, చనిపోయిన ఆటో డ్రైవర్లన్నీ ప్రభుత్వ హత్యలే, చనిపోయిన రైతులై ప్రభుత్వ హత్యలే, బలవన్మరణానికి పాల్పడ్డ ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికులై ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే. అందుకే తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యల పరంపర ప్రారంభమైంది అంటున్నా. మేము గురుకులాల్లో ఉన్న పిల్లలను ఎవరెస్ట్ ఎక్కించినాం, నువ్వు వాళ్ళని పాడెక్కిస్తా ఉన్నావు. ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే నీచమైన